అన్నా అన్న ఒక్కసారి అన్న మాట్లాడు. ఏమైంది సంతోష్, వస్తాను రాలు? అన్న అన్న వస్తానా, నువ్వు తిడతావని. నేనేం తిడతా బాయ్, నేను బలిచినా నీ లెక్క? అన్న అట్లా మాట్లాడా బలిచినావు కొడక, నువ్వు ఏమనుకుంటున్నావు? తమాషాలు చేస్తున్నావా? అదేందన్న అట్లా అంటారు? నేను వచ్చినా అంటే కాల్ చేసి నరికేస్తా కొడక. నువ్వు ప్రెస్ లో ఉండదు, కనబడదు నమ్మకం. ఎందుకన్నా ఏమైందన్న? అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా. రికార్డ్ చేయి నువ్వు. ఇది అంటే ఎందుకు ఎందుకు చేయరా నువ్వు కొడక? తమాషాలు చేస్తున్నావా? ఎందుకన్నా ఏమైందన్నా? ఏమైనా అది ఏం కాలేదే, వచ్చి మాట్లాడికరా. నువ్వు మొగడు కావా? నువ్వు ఆడిపట్టుడవా? అన్న అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న. మాట్లాడక కాదు, ఇంటికి వచ్చి నరికేస్తా కొడక. ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడక? ఏడు నువ్వు చెప్పు. ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా, అది అట్లా మాట్లాడదు. పద్ధతి కాదు. మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను, మంచితనంగా రాలేకపోతే నేను వస్తా. ఏడు నువ్వు చెప్పు. అంటే ఎందుకు అంటే భయపెడుతురా అన్న? భయపెట్టడం కాదు, సూటిగా చెప్తున్నా. నిన్నేమో నీవు శాతగానోనికి భయపడతారా? నీకు శాతగానోడు నువ్వు. ఏమైందన్నా? నీకు ఏమైంది? చేతిలో కళ ఉందా నిశ్చయం రాయనికి అనుకున్నా? ఎట్లా అనుకుంటున్నా? ఏం రాసిన అన్న? నేను రాసిన తప్పు చూపి తప్పుదా కదా మాట్లాడతా. నేను కాదు సమాచారం చేయకని చెప్తున్నా. నాకు అవసరం అన్న, నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు. కానీ రికార్డ్ చేయబిడా, నువ్వు రికార్డ్ చేసి పోలీసు పెట్టు, ఎస్పీ పెట్టు, డీజీకి పెట్టు. కాదన్నా, మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న. భయపెట్టడం కాదు చెప్తున్నా. నేను భయపెడతలేను, సూట్ చేసి చెప్తున్నా. నువ్వు రా అని చెప్పి నేను వస్తా. చెప్తున్నా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా? రాను తెంగించుకొని. నువ్వు ఎవడెవరే నా మీద నా పేరు పెట్టి రాయనికే? అన్న అందరు టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళంతా. పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు? అన్న ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా అన్న. ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా. అనవసరంగా ఇంకా బీపీ లేపక తప్పుడు నువ్వు రా నేర్చుకో, నేను వస్తా. అన్న నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా. నీవు ఫాల్తుగానే బెదిరిస్తా. నేను నా లెవెల్ లో బెదిరిస్తా. నువ్వు అంటే గౌరవం అన్న, కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా రాసేది. నువ్వు రాసేదే ఉందన్న. ఇప్పుడు నేను ప్రెస్ కు నీ సాక్షి దగ్గరికి, నీ ఎండి దగ్గరికి పోతా, సాంఘిక దగ్గరికి పోతా, మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు చేసే తడికలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం లిస్ట్ ఎవరు చేసిన అంటే నువ్వు రాయికి రా. నువ్వు రికార్డ్ చేసుకోండి కంప్లైంట్ నా మీద. కాదన్నా, ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్నయ్యాల అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న? నువ్వు నువ్వు తమాషాలు తెలియదు కానీ నువ్వు రాను. ఎందుకన్నా ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు? ఇక నీ దగ్గర వస్తాయి కదా. కాదన్నా, నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు. చెప్పు నాకు అంతే. సరే నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్న. నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను. నీ సంగతి చూస్తాను. నేను ఇక బిడ్డ అనుకున్నావు. కాదన్నా, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి